హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈరోజు నేను వచ్చేసి పెసరపప్పు బీరకాయ కర్రీ చేయబోతున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. పెసరపప్పును 1/2 అవర్ 15 మినిట్స్ నానబెట్టాలండి. నెక్స్ట్ బీరకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు అండి. వాటిని దంచుకోవాలి కొంచెం లైట్గా. ఎండుమిర్చి, ఒక ప్యాన్ తీసుకోవాలండి. ప్యాన్ తీసేసుకొని అందులో సరిపడా ఆయిల్ పోసేసి కొంచెం హీట్ ఎక్కాక అందులోకి నేను వేసాను పోపు దినుసులు అండి. అందులోకి జీలకర్ర, ఆవాలు, శనగపప్పు కొంచెం వేగాలి. కొద్దిగా వేగాక వెల్లుల్లి రెబ్బలు వేసానండి. వెల్లుల్లి రెబ్బలు వచ్చేసి 2-3 సరిపోతాయి. క్వాంటిటీ కొంచెం 2 మెంబర్స్ సరిపడా చేస్తున్నానండి. వెల్లుల్లి రెబ్బలు ఆల్మోస్ట్ వేగడానికి టైం పడుతుందండి. పచ్చిమిర్చి వేసాను. నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి వేసాను. చూసారు కదా ఎలా చిల్లుతుందో. కొంచెం వేగాలండి. అవి వేగాక అందులోకి కరివేపాకు తుంచేసానండి. పోపు అయిపోయింది కదండి. ఒక 2 మినిట్స్ తర్వాత పోపు అయిపోతుంది. అందులోకి లైట్గా కొంచెం పసుపు యాడ్ చేయాలి. పసుపు నేను వచ్చేసి కొంచెం ఎక్కువ వేసినానండి. లైట్గా కొంచెమే. నెక్స్ట్ నేను అందులోకి బీరకాయలు యాడ్ చేశానండి. బీరకాయలు వచ్చేసి ఒక చిన్న బీరకాయ తీసుకున్నానండి. పప్పు కొంచెమే కాబట్టి బీరకాయ ఒకటి సరిపోతుంది. మొత్తం ఆ బీరకాయలు వేసుకోవాలండి. చూసారు కదా, బీరకాయలు ఆల్మోస్ట్ ఉడికాయి. అందులోకి టమాటోస్ యాడ్ చేశాను. టమాటో వచ్చేసి నేను ఒకటి కట్ చేశానండి. బీరకాయలు ఆల్మోస్ట్ మొత్తం వేగిపోయాకనే టమాటాస్ యాడ్ చేయాలి. టమాటోస్ను కొంచెం ఒక 1 మినిట్ 2 మినిట్స్లో ఫ్రై అయిపోతాయండి. చూసారు కదా, ఆల్మోస్ట్ టమాటోలు మెత్తగా అయిపోయాయండి, ఉడికిపోయాయి. వాటి పచ్చివాసన పోయేంత వరకు ప్రెస్ చేసుకోవాలి అలా. నెక్స్ట్ అందులోకి లైట్గా కొంచెం వేగాలండి. చూసారు కదా, ఈ విధంగా టమాటోస్ వేగాయి కదండి. అందులోకి నానబెట్టుకున్న పెసరపప్పుని యాడ్ చేయాలండి. పెసరపప్పుని యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు అందులోనే పెట్టుకోవాలి. డైరెక్ట్ ఫస్ట్ పెసరపప్పు వేయద్దండి, ఎందుకంటే డైరెక్ట్ వేస్తే త్వరగా ఉడకదు. ఫస్ట్ బీరకాయ వేసి తర్వాత బీరకాయలు లేని వాళ్ళు టమాటాలు ఫస్ట్ యాడ్ చేసినా పర్లేదు పెసరపప్పులోకి. నెక్స్ట్ నేను వచ్చేసి లైట్గా పచ్చిమిర్చి చేసాను కదండి. లైట్గా కారం స్పైసీగా తినేవాళ్ళు కారం యాడ్ చేసుకోవాలండి. నేను కొంచెం యాడ్ చేసుకున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయిపోతుంది కర్రీ. ఇందులోకి ఒక 2 or 3 మినిట్స్ తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ ఎప్పుడైనా పప్పు కర్రీ చేసేటప్పుడు ముందే వేయద్దండి, ఎందుకంటే పప్పు అలానే ఉండిపోతుంది, ఉడకదు త్వరగా. లాస్ట్లోకి సాల్ట్ వేసుకోవాలి. సో నేను సాల్ట్ యాడ్ చేయలేదు. సో నెక్స్ట్ పప్పు ఆల్మోస్ట్ అయిందండి. అందులోకి లైట్గా వాటర్ యాడ్ చేసుకోవాలండి ఉడకడానికి. కొంచెం సూప్ కావాలనుకునే వాళ్ళు వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలండి, పర్లేదు. గ్రేవీ దగ్గరికి కావాలనుకునే వాళ్ళు వాటర్ తక్కువ యాడ్ చేసుకోండి. నేను థిక్గానే దగ్గరికి చేద్దామని అనుకొని వాటర్ తక్కువ పోసానండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంతే సింపుల్. వాటర్ ఒక 5 or 8 మినిట్స్ వరకు వెయిట్ చేసి ఆ పప్పు ఆల్మోస్ట్ ఉడికే వరకు వెయిట్ చేసి దించేసుకోవడమేనండి. చూసారు కదా, ఈ విధంగా ఉడికిపోతుందండి.
పప్పు ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి. ఇంకొక 2 మినిట్స్ లోపు ఈ పప్పు ఇలా తీసుకొని క్రష్ చేస్తే స్మూత్గా రావాలండి. ఇదిగో ఈ విధంగా. సో ఆల్మోస్ట్ పప్పు ఉడికిందండి. ఈ విధంగా రావాలండి. పప్పు ఉడికిందండి. ఓకే, ఈ పప్పుని ఈ విధంగా కాకుండా ముందే వాటర్ పోసి పప్పు, బీరకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని కూడా లాస్ట్ పోపేసుకోవచ్చండి. ఈ విధంగా అయితే కూడా బాగానే ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, పప్పు అయిపోయిందండి. ఇందులోకి నేను వచ్చేసి దగ్గర పడిందండి కర్రీ. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంతే సింపుల్. మీకు కనుక నా ఛానల్ నచ్చితే నేను వచ్చేసి ఇందులోకి లాస్ట్కి యాడ్ చేశానండి. 2 స్పూన్స్ వేసాను, సరిపోతుంది కర్రీకి. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, రెడ్ బటన్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంతేనండి, సింపుల్, ఈజీగా టేస్టీగా ఉండే పెసరపప్పు బీరకాయ కర్రీ రెడీ.